హాయ్ ఎవ్రీవన్. ఈరోజు బ్రాక్లీ పప్పు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దానికోసం కావాల్సిన పదార్థాలు చూసేయండి. బ్రాక్లీ పప్పు కోసం ఒక గిద్ద కందిపప్పుని 2 గిద్దలు నీళ్ళల్లో 1 గంట నుంచి అరగంట వరకు నానబెట్టుకోవాలి. అందులోకి సన్నగా కోసిన 2 పచ్చిమిరపకాయలు, 1 రెబ్బ కరివేపాకు, సన్నగా తరుక్కున్న ఒక పెద్ద ఉల్లిపాయ, 100 to 200 గ్రామ్స్ బ్రాక్లీ, అలానే సన్నగా తరుక్కున్న 2 టమోటాలు వేసుకొని గెంటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దీన్ని ప్రెషర్ కుక్కర్ పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ రానివ్వాలి. విజిల్ మొత్తం పోయిన తర్వాత పప్పు ఓపెన్ చేసుకొని బాగా మెతుపుకోవాలి. ఇలా మెతుపుకున్న దానిలోకి ఒక 1/4 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టి కొంచెం ఉడుకు రానివ్వాలి. ఇప్పుడు ఇందులోకి పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని అందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. అలానే బాగా దంచుకున్న ఒక 4 నుంచి 5 వెల్లుల్లిపాయలని వేసుకొని బాగా వేయించుకున్నాక ఆ పోపుని పప్పులో వేసుకొని కలుపుకుందాం. బ్రాక్లీ పప్పు చాలా హెల్దీ. బ్రాక్లీ అనేది బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా యూస్ అవుతుంది. పిల్లలు బ్రాక్లీ తిన్నప్పుడు ఇలా పప్పులో కలిపి పెట్టేస్తే ఈజీగా తినేస్తారు. ఇందులో ఫైనల్గా ఒక చెక్క నిమ్మరసాన్ని పిండేసుకొని కలిపేసుకుందాం. బ్రాక్లీ పప్పులో చింతపండు యూస్ చేయము, సో చింతపండుకి ఆల్టర్నేట్గా నిమ్మకాయని పిండేసుకుంటున్నాం. ఫైనల్గా కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. అంతేనండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.